ఈరోజు కమలాపూర్ మండల కేంద్రంలోని ఎంఆర్ఓ ఆఫీసు వద్ద ఎంఆర్పిఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో రీలే నిరసన దీక్షలు చేపట్టడం జరిగింది. ఈ రీలే నిరసన దీక్షల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన 5-10 నిమిషాలలోనే రేవంత్ రెడ్డి గారు నేను వర్గీకరణకు కట్టుబడి ఉంటా, వర్గీకరణ చేసి తీరుతా, దాంట్లో మొట్టమొదటి ముఖ్యమంత్రిగా నేనే చరిత్రలో నిలిచిపోతా అనే ఉద్దేశం మీద మాట్లాడి, అవసరమైతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రత్యేకమైన ఆర్డినెన్స్ తీసుకొచ్చి వర్గీకరణను వర్తింపజేసే విధంగా ఉద్యమ నియామకాలు చేపడతానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు అలాంటి మాట ఇచ్చి, అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చి తప్పిండు. ఆ మాటను నిలబెట్టుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో ఎస్సీ వర్గీకరణ చట్టం అమలైన తర్వాతనే ఈ ఉద్యోగ నియామకాలు కూడా నియమించాలని, అదేవిధంగా మంత్రివర్గంలో 2 మాదిగలకు చోటు ఇవ్వాలని గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క డిమాండ్లతోటి ఈరోజు కమలాపూర్ మండల కేంద్రంలో రీలే నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ యొక్క మాట ఇచ్చి తప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మాదిగల యొక్క విశ్వరూపాన్ని మీరు చూడొద్దు, చూస్తే మీ ప్రభుత్వానికి చాలా నష్టం కలుగుతుందని ఈ యొక్క రీలే నిరసన కార్యక్రమంలో ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. అఖిల రాజు మాదిగ, ఎంఆర్పిఎస్ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి.